తాడిపత్రిలో పోలీసులు వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా కొనసాగబోతోందా? ఎస్, రేపు ఉదయం 10 గంటలకు జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గా హైదరాబాదు నుంచి పోలీస్ స్టేషన్ ముందర వచ్చి దీక్ష చేపట్టబోతున్నట్లు మనకున్న సమాచారం. ఆయన పోలీసుల పైన చాలా బాధగా ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. మనతో ఎందుకు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు ఏంటి అనే సమాచారం మనం ఆయన అడగ్గా జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. తాడిపత్రిలో మట్కా, గుట్కా, పేకాట, గంజాయి, తర్వాత మొన్న జరిగిన గోవా మద్యము ఇవన్నీ కూడా ఏర్లై పారుతోంది, ప్రభుత్వం చూస్తున్నారు, పోలీసులు ఏం పట్టించుకోలేదు అన్నట్టుగా చెప్తే దానికి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కమిటీ వేయమని కూడా మొన్న చెప్పారు. అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్నే కమిటీగా వేసి పోలీసులు నిజ నిర్ధారణ చేయమని చెప్పండి. ఇప్పటికే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులకు అందజేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీనిపైన ఎందుకు పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ ఆయన పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. నిన్న ఈ పోస్టరు హజీ బాషా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ విడుదల చేశారు. ఏమని? గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల తాడిపత్రిలో గోవా నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజుల్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఇతడి మీద 7 మద్యం కేసులు నమోదు కావడం జరిగింది. ఇదే విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. కావున జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం అనంత వెంకటరామరెడ్డి, శైల్యానాథ్, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి తక్షణం ఈ అక్రమ మద్యానికి సంబంధం ఉన్నవారెవరో తేల్చాలని కోరుతున్నాము. ఏ పార్టీ వారైనా సరే చర్యలు తీసుకునే విధంగా సిఫార్సు చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మీ పార్టీకి చెందిన పెద్దలు ఇందు వెనక ఉన్నట్లుగా తేలితే వారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇట్లు టి హజీ బాషా, తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్, తాడిపత్రి అన్నారు. అలాగే ఇతని పైన ఉన్న కేసులు ఇది ఇక్కడ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇది కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఫేక్ అది ఇదని పెట్టినారు, అది కూడా చూసాం. ఇతని పైన గతంలో ఉన్న కేసుల వివరాలు కూడా క్రైమ్ నెంబర్లతో సహా ఇచ్చారు. మొత్తం 7 కేసులు. అవి కూడా ఎప్పుడో నమోదయ్యాయి. 2021లో 3 కేసులు, 4 కేసులు, 22లో 1 కేసు, 23లో మళ్ళీ 2 కేసులు. సో అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మొత్తం క్రైమ్ నెంబర్లతో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి దీనికి వైసీపీ వాళ్ళు సిద్ధమా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఆధారాలతో సహా పోలీసులకి ఇస్తే ఎందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారు? ఎక్కడో చిన్న సంఘటనలు జరిగినా కూడా ఉక్కుపాదం మోపుతామనే పోలీసులు తాడిపత్రి విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? అసలు మేము ప్రతిపక్షంలో ఉన్నామా లేకపోతే అధికార పక్షంలో ఉన్నామా అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ ఏమన్నా అడిగితే పైన మా బాస్ చెప్పాలి లేదా పైన వాళ్ళని అడగాలి అంటారే. ఎవరు ఆ పైన వాళ్ళు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆ పైన వాళ్ళతోనే తేల్చుకుంటాను నేను అంటూ ఆయన హుకుం జారీ చేశారు. ఏది ఏమైనా రేపు ఉదయం 10 గంటలకు ఆయన తాడిపత్రికి వస్తున్నారు. అలాగే నిన్న చూసాం, ఒక చిన్న మెడికల్ స్టోర్లో పెయిన్ కిల్లర్స్ దొరికితే నానా హంగామా చేసి ఆ పెయిన్ కిల్లర్స్ని కాస్త డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ స్టోర్లు అంటూ మెడికల్ స్టోర్ను సీజ్ చేశారు. అలాగే ఏపీ పోలీస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు మత్తు పదార్థాలు అమ్మినట్టుగా. అవి మత్తు కానే కాదు. మరి ఎందుకు ఇంత చిన్న సంఘటనలు ఇంత భూతద్దంలో చూపించే ఇదే పోలీసులు ఎందుకు మరి తాడిపత్రిలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎందుకు మీనవేశాలు వేస్తున్నారంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి, సార్ నేను దీక్ష చేయబోతున్నా, పోలీస్ బాసులతోనే తేల్చుకోబోతున్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నా, మరి ఏంది పోలీసుల తీరు ఏంది అని పోలీసులపైన అసహనం వ్యక్తం చేశారు. దీనిపైన అధిష్టానానికి కూడా తెలియజేశారు. రేపు తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ దగ్గర మొదలుపెట్టి ఏకంగా అనంతపురం జిల్లాలో కూడా అవసరమైతే
మరి ఎంత దాకా అయినా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేశారు. మరి రేపు ఉదయం 10 గంటలకు ఏం జరుగుతుందనేది చూద్దాం మరి.